లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనకు 6 రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీ అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా 6 రోజుల కస్టడీ కోర్టు తీర్పును వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అరవింద్ కేజ్రీవాల్ ను రాత్రి అదుపులోకి తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించి ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. రెండు వైపుల నుంచి కూడా అనేక అంశాలకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ముందుగా అసెంబ్లీ స్పీకర్ కి నోటీసులు ఇచ్చి అనుమతి తీసుకొని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంత హఠాత్తుగా వెళ్లి ఈడీ అధికారులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఇది రాజకీయపరమైనటువంటి కుట్ర, కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపు న్యాయవాది వాదనలు వినిపించక అటువైపుగా ఈడీ తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది మాత్రం అనేక సార్లు అరవింద్ కేజ్రీవాల్ కి 9 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. కోర్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇప్పటికీ ఇంకా దాన్ని డిలే చేసుకుంటూ వస్తా ఉన్నాడు. దాదాపు 2 ఏళ్లకు పైగా సాగుతున్నటువంటి కేసు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తా ఉన్నారు, కానీ విచారణకు సహకరించట్లేదు. అందుకే కరెక్ట్ గా ప్రొసీజర్ ప్రకారంగానే నోటీసులు జారీ చేసి పంచనామా చేసి అరెస్ట్ చేశామంటూ మాత్రం ఈ వాదనలు వినిపించారు. రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అడిగినటువంటి 10 రోజులు కాకుండా 6 రోజులు మాత్రం కస్టడీకి అనుమతిస్తూ ఈ నెల 28 వరకు కూడా అతన్ని రిమాండ్ విధించి ఈ 6 రోజుల పాటు మీరు విచారించవచ్చు అంటూ మాత్రం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ని 10 రోజులు కస్టడీ కోరడంతో మాత్రం కోర్టు 6 రోజులు మాత్రమే అనుమతిచ్చింది. 28 సాయంత్రం లోపు 6 రోజులు విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ ని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు, ఎలాంటి బెదిరింపులకు బలవంతంగా మాట్లాడకూడదు అంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా కింగ్ పిన్ గా ఉన్నారు లిక్కర్ పాలసీ కేసులో. అతని కనుసన్నల్లోనే ఈ అంశం జరిగింది, అతని డైరెక్షన్ లోనే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది, మార్గదర్శకాలకు జారీకి సిద్ధమై ఉన్నారు. అతను కీలక వ్యక్తి, ఇదే కేసులో కవిత కూడా కీలకమైనటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా దీంట్లో కింగ్ పిన్ గా ఉన్నారు. వీరికి తెలిసే ఇదంతా కూడా కుంభకోణం జరిగింది, దాంట్లో ప్రత్యక్షంగా వీళ్ళు పాల్గొన్నారు. వీరే లంచం డబ్బులు తీసుకున్నారు. పంజాబ్ ఎలక్షన్స్ లో, గోవా ఎలక్షన్ సందర్భంగా 100 కోట్ల లంచాన్ని తీసుకున్నారు. మొత్తం 292 కోట్ల డీల్ ని కుదిరించేటువంటి ప్రయత్నం చేశారు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ కీలకమైనటువంటి వ్యక్తి. ఆ పార్టీలో గతంలో ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఎంక్వైరీలో కూడా, స్టేట్మెంట్ లో కూడా అరవింద్ కేజ్రీవాల్ పేరు తెరపైకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ని అనేక వైపుల నుంచి కూడా విచారించాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ ని కస్టడీకి ఇవ్వాలంటూ మాత్రం ఈడీ తరఫున న్యాయవాదులు వాదించడంతో కోర్టు దీనికి ఏకీభవించి 6 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ ని కస్టడీకి ఇస్తూ 8 రోజుల పాటు అతన్ని రిమాండ్ విధించడం జరిగింది. 28 తారీఖున మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కావాల్సినటువంటి విచారణ సేకరించండి అంటూ కూడా ఈడీ అధికారులకు ఆదేశం పట్టించడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్ గా అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించి రేపటి నుంచి విచారణ ప్రారంభం చేసి 6 రోజుల వరకు కంటిన్యూగా అరవింద్ కేజ్రీవాల్ ని విచారణ చేపట్టి ఈ పాలసీ పాత పద్ధతిలో కాకుండా కొత్త నియమ నిబంధనల ప్రకారంగా ఎందుకు అమర్చాలనుకున్నారు, దీనికి సౌత్ గ్రూప్ ద్వారా కవితనే ఎందుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నారు, కవిత ద్వారా మీకు వచ్చేటువంటి లాభం ఏంటి, కవితకు మీకు ఏర్పడినటువంటి పరిచయం ఏంటి, ఇంతమంది వ్యక్తులని మధ్యవర్తులుగా పెట్టి ఈ లిక్కర్ స్కామ్ కేసుని పెద్ద మొత్తంలో రవాణాని కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, రెవెన్యూ వ్యవస్థ అనే దానిపై కూడా 6 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ ని కస్టడీలో పెట్టి అధికారులు ఈ వివరాలన్నీ కూడా బయటికి రాబట్టి అవన్నీ స్టేట్మెంట్ రూపంలో, వీడియోగ్రాఫ్ రూపంలో కోర్టుకి ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.